పిచ్చుక గుణం. ఒక గ్రామంలో ఒక చిన్న పిచ్చుక ఉండేది. ఆ పిచ్చుక చాలా అమాయకంగా మంచి మనసుతో ఉండేది. ఒకరోజు ఆ పిచ్చుకకి ఒక కాకుల గుంపు పరిచయమైంది. కొద్ది కాలంలో వాటితో పిచ్చుకకి స్నేహమైంది. గ్రామంలోని ఇతర పక్షులు పిచ్చుకతో ఇలా చెప్పాయి: ఆ కాకులతో స్నేహం చేయకూడదు, అవి మంచివి కావు. కాని పిచ్చుక ఆ మాటలు వినలేదు. ఒకరోజు కాకులు పిచ్చుకతో ఇలా అన్నాయి: రా, మాతో కలిసి ఒక చోటికి వెళ్దాం. అమాయక పిచ్చుక ఏమీ అడగకుండా వాటితో వెళ్ళింది. అవి ఒక పొలం దగ్గరకు వెళ్ళాయి. అక్కడ కాకులు మొక్కలను పీకుతూ పంటను పాడు చేయడం మొదలుపెట్టాయి. పిచ్చుక మాత్రం ఏమీ చెయ్యాలో తెలియక అటూ ఇటూ గెంతుతూ నిలబడింది. అప్పుడే ఆ పొలం రైతులు అక్కడికి వచ్చారు. వాళ్లు కోపంతో కర్రలు తీసుకుని కాకులను తరిమారు. కాకులు వెంటనే ఎగిరిపోయాయి. కాని పిచ్చుక మాత్రం అక్కడే చిక్కుకుంది. పిచ్చుక ఏడుస్తూ ఇలా చెప్పింది: నేనేమీ చెయ్యలేదు, నన్ను వదిలేయండి. కాని రైతులు దాని మాట నమ్మలేదు. వాళ్లు పిచ్చుకను కూడా కాకుల్లాగే తప్పు చేసింది అని అనుకున్నారు. అప్పుడు పిచ్చుక తన తప్పు అర్థం చేసుకుంది. నీతి: మన స్నేహితులు ఎలా ఉంటారో చూసి మన గురించి కూడా ఇతరులు నిర్ణయిస్తారు.